రామాయణ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ సిరీస్ మూవీస్ బడ్జెట్ ను నిర్మాత తిరిగి ఎలా రికవర్ చేస్తాడు? ఇండియన్ సినిమా పరిధి దాటి ఖర్చు పెట్టి మళ్ళీ అదే స్థాయిలో వ్యాపారం ఎలా చేస్తాడు అనేది ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ రామాయణ టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా వ్యాపారం మొదలైపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 2 భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణంలో మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నారు. 2 భాగాలకు కలిపి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ఇప్పటికే వెల్లడించారు. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొల్లగొట్టింది 2000 కోట్లు. అదే బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే నిర్మాత ఎలా రికవర్ చేస్తాడు అంటే తన ప్లానింగ్ తనకు ఉంది అంటున్నాడు రామాయణ నిర్మాత. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన రామాయణ టీజర్ చూసిన తర్వాత ఓ ఓటీటీ సంస్థ దాదాపు 700 కోట్లకు రామాయణ సిరీస్ ఓటీటీ రైట్స్ కొనుగోలుకు ఆసక్తి చూపించిందట. అయితే రామాయణ నిర్మాత ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రామాయణ 2 చిత్రాలకు కలిపి ఓటీటీ హక్కులను 1000 కోట్లకు అమ్మాలి అనేది నిర్మాత ప్లాన్. ఆ స్థాయిలో ఎవరు ఆఫర్ చేసినా వారికి ఓటీటీ హక్కులు ఇచ్చేందుకు నిర్మాత రెడీగా ఉన్నాడు. ఓటీటీ కాకుండా శాటిలైట్, ఆడియో, థియేట్రికల్ రైట్స్ ద్వారా మిగతా 3000 కోట్లు రికవర్ చేయాలనుకుంటున్నాడు నమిత్ మల్హోత్రా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.